ఈ సృష్టి అంతటికి సృష్టికర్త దేవుడైతే నిర్మించి ఈ సృష్టిని ఈ భూమిని అంతని మానవులుగా మనకు అప్పగించాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఈ భూమికి, ఈ ఆకాశానికి, సూర్యుడికి, చంద్రుడికి యజమానులు ఎవరు? ఎవరు? మనమండి. తెలుసా? యజమానుడు అంటే ఎవరు? యజమానుడు అంటే అధికారి. అధికారి. ఎలా అధికారి? మనం ఎలా అధికారి వాళ్ళం? దేవుడు వలన ఈ సృష్టి కార్యక్రమం జరిగింది కదా. దేవుడు ప్రతినిధి మనం కదా. దేవుడికి ఎలాగైతే ఈ సృష్టి లోబడుతుందో మనల్ని కూడా సృష్టి లోబడుతుంది. మీకు తెలుసా? ఈ సృష్టి, భూమి ఇవన్నీ లోబడుతుంది కాబట్టి ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం. నీరు నీకు లోబడుతుంది కాబట్టి నీ దగ్గరికి నీరు వచ్చింది. భూమి నీకు లోబడింది కాబట్టి నీ కాళ్ళ కింద ఉంది. అంటే ఎవరు దీన్నంతటినీ వేలేది ఎవరు? వేలుతుంది ఎవరు? ఈ భూమి ప్రపంచం అంతా వేలేది ఎవరు? మనుషులే. ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఎన్ని పొలాలు దున్నుకుంటున్నారు, ఎన్ని ఫలాలు తింటున్నారు, భూ జంతువుల్ని ఏం చేసుకుంటున్నారు? లొంగ తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద సింహాలను కూడా లొంగ తీసుకుంటున్నారు. ప్రతిదాన్ని నడిపిస్తున్నాడు ఎవడు? పెద్ద పెద్ద వీటన్నిటిని యజమానుడు ఎవడు భూమి మీద? మనిషే. తెలుసా? ఈ సృష్టికి యజమానుడు మనిషే. మనిషికి సృష్టి లోబడాలి, లోబడుతుంది. ఎందుకు? మనమంతా ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం అని సృష్టికి తెలుసు, కానీ మనకు తెలీదు. మనం పురుగు, మట్టి, ఇంకా దేంతో పోల్చుకుంటారు మనుషులు? నేను పురుగు లాంటి, మట్టి లాంటి, గడ్డి లాంటి, గడ్డి పరగ లాంటి. మనం అలాంటిదా మన జీవితం? పురుగు కంటే, సింహము కంటే, ఈ కొండల కంటే, ఆకాశం కంటే, అన్నిటికంటే అధికారి ఎవరు? నీవు, నేనే. ఎందుకు? దేవుడు అధిపతి కదా, దేవుడు అధికారి కదా. దేవుని పిల్లలుగా మనకు అధికారం లేదా? భూమి పంట ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? సూర్యుడు ఎందుకు రావాలి భూమి మీదకి? ఎలుగువాలి ఎందుకు ఇవ్వాలి? ఈ పగలు ఎందుకు? రాత్రులు ఎందుకు? మనం పాట పాడుతుంటాం కదా, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణం ఉందా? కారణం ఉంది కాబట్టి సృష్టి నిలబడింది, సృష్టిలో మనం బ్రతుకుతున్నాం. సూర్యుడు ఎందుకు? ఎందుకు? ఇక్కడ భూమి మీద ఈ భూగోళంలో మానవుడు బ్రతుకుతున్నాడు కాబట్టి సూర్యుడిని ఉంచాడు, చంద్రుడిని ఉంచాడు, నక్షత్రం ఉంచాడు, గాలి ఉంచాడు. ఈ భూమి నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపో, బ్రతకలేవు. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఈ గ్రహాలు చేసింది దేవుడేనండి. ఏ గ్రహాల్లో మనిషి బ్రతకలేడు, భూగ్రహంలోనే మనిషి బ్రతకగలడు. అవకాశం ఇచ్చాడు ఎవరు? దేవుడు. చూడండి, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ ఏ పంట పండవు, అక్కడ గాలి ఉండదు, నీరు ఉండదు. చంద్రుడు కూడా భూమిలాగే అదొక గ్రహం. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయండి.